మల్లిక రెడీ సార్? రెడీ రెడీ. డైరెక్టర్ గారు రెడీ సార్. క్లాప్ ఇన్, సౌండ్ రన్నింగ్, బై 21 టేక్ 1. క్లాప్, యాక్షన్. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. Welcome back to Rohit Creations. First of all, like, share, subscribe to Rohit Creation. Follow in Instagram, Telegram, YouTube, WhatsApp channel join. త్వరలో ఓలీ రాబోతుంది కాబట్టి ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చూసిద్దాం. ఇంకెందుకు లేట్, స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. ఎడిట్ ఫోటో వద్దండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను నేను ఒకటి. బ్యాక్గ్రౌండ్ అంటే ఇలానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, వైట్ బ్యాక్గ్రౌండ్. ఇది క్రాప్ తీసుకోండి. 3.4 రేషియో పెట్టుకోండి. తర్వాత ఇలా స్టిక్కర్స్లోకి వెళ్ళండి. అబ్బీ ల్యాండ్ అని కొట్టండి. ఇక్కడ అబ్బీ ల్యాండ్ కొట్టినాక నెక్స్ట్ మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఒకటి. ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని సైజ్ పెద్ద చేసుకోండి. సెట్ అయ్యాము. ఇప్పుడు ఇది టిక్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసుకోండి. ఈ ఫోటో ఎంత కావాలి అంత సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకోండి ఫోటోని. ఇలా సెట్ చేసుకోండి. నెక్స్ట్ బీజిఎం, రిమూవ్ బీజిఎం అని ఉంటుంది. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ప్రెస్ చేయండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ ఫోటో లైట్ స్మాల్ చేసుకోండి. లైట్ స్మాల్ చేసుకొని కొద్దిగా డౌన్ అనండి. కొద్దిగా పెద్ద చేయండి, సరిపోతుంది. టిక్ మార్క్. ఇప్పుడు దీనికి మనం కలర్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ స్టిక్కర్లోకి వెళ్ళండి. అబ్బీ ల్యాండ్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ కలర్స్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చాలా బిగ్ సైజ్ చేసుకోండి దీన్ని. ఇట్లా అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు చేసుకోండి. నెక్స్ట్ ఇలా బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ వస్తుంది. నెక్స్ట్ బ్రైట్నెస్ ఏం అవసరం లేదు దీనికి. కెపాసిటీ 86 పెట్టుకోండి. 90 పెట్టుకోండి కెపాసిటీ, లేకపోతే 95 పెట్టుకోండి. డూప్లికేట్ చేయండి. ఇంకొకటి డూప్లికేట్ చేసి ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఇట్లా. మళ్ళీ ఇంకొకటి డూప్లికేట్ చేసి ఎరేజ్ ప్రెస్ చేసి ఇక్కడ ఎరేజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక డూప్లికేట్ ప్రెస్ చేసి ఇట్లా సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకోండి. ఇట్లా ఎరేజ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ డూప్లికేట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ మనం పింక్ ప్లేస్లో పింక్ కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇట్లా పింక్ సెట్ అయ్యేటట్టు చూసుకోండి. మిగతాది ఎరేజ్ చేసేయండి.
మళ్ళీ డూప్లికేట్ ప్రెస్ చేయండి. ఇంకొక డూప్లికేట్ ప్రెస్ చేయండి. ఇది ప్రెస్ చేసి ఇక్కడ గ్రీన్ కలర్ సెట్ చేసుకోండి. ఇది ఎరేజ్ వద్దండి. ఎరేజ్ వచ్చేసి కలర్ షేడింగ్ అనిపించేటట్టు చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ డూప్లికేట్ ప్రెస్ చేసి అంతే. ఫోటో మొత్తం సెట్ అయినాక మీరు ఇంకొకటి ఇక్కడ స్టిక్కర్ ప్రెస్ చేయండి. స్టిక్కర్ ప్రెస్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని సైజ్ పెద్ద చేయండి. సైజ్ పెద్ద చేసి ఇక్కడ ఎరేజ్ చేయండి. ఫోటో మీద ఉన్నది ఎరేజ్ చేయండి. ఎరేజ్ చేసి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టిప్లై చేయండి. టిక్ చేసుకోండి. ఇట్లా మీకు కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫోటో. నెక్స్ట్ మళ్ళీ స్టిక్కర్లోకి వెళ్ళండి. మళ్ళీ అబీ ల్యాండ్ వద్దండి. స్టిక్కర్ వచ్చేసి మీరు యాడ్ చేసుకోవాల్సింది ఈ స్టిక్కర్. ఈ స్టిక్కర్ మీరు యాడ్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకోండి. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు ఈడ ఎరేజ్ వచ్చి ఇది నేమ్ ఎరేజ్ చేసుకోండి. నేమ్ ఎరేజ్ చేసుకోండి. టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసినాక ఇట్లా మీకు కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫోటో. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు హ్యాపీ ఓలీ అని టైప్ చేయండి. హ్యాపీ ఓలీ అని టైప్ చేసినాక మీకు ఇక్కడ ఒక పిఎన్జి దొరుకుతుంది. సేమ్ ఇంతకుముందు మనం తెప్పించింది. ఈ పిఎన్జి ఇక్కడ యాడ్ చేసుకోండి. అంతే. నెక్స్ట్ టిక్ మార్క్ చేసుకోండి. టిక్ మార్క్ చేసుకొని నెక్స్ట్ బార్డర్ యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. అంతే. బార్డర్ ఒక వైట్ కలర్ బార్డర్ పెట్టుకోండి. 2% పెట్టుకోండి. టిక్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రోహిత్ పేషెన్స్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తున్నారని ఈడకి వచ్చినాం సార్. ఈడ చూస్తేనేమో అందరు నామోషిగా చూస్తున్నారని అందరు అమెరికాకి పోతున్నారు. అమెరికా నుంచి ఇక డైరెక్ట్ మూనా. మీరు మాత్రం అందుకే కదా సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు. ఎందుకు? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటిది?